రేపే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైన అమావాస్య. ఇది బుధ అమావాస్య అని చెప్పొచ్చు. ఈ అమావాస్య ఏంటంటే కనుక కుంభమేళ సమయంలో వస్తుంది కాబట్టి దీనికి శక్తి అధికంగా ఉంటుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి స్నానం అనేది ఇలా చేయండి. ఇంట్లో వారందరూ కూడా ఏంటంటే 2 పూటల స్నానం చేయండి. కుదిరితే మీకు ఒకవేళ వీలుండదు, మేము చేయలేమనుకుంటే మాత్రం ఒక పూట స్నానం చేయండి. కానీ తల స్నానం అనేది చేయండి. స్నానం చేసే నీటిలో ఇది ఖచ్చితంగా కలుపుకోండి. అలా కనుక కలుపుకొని మీరు స్నానం చేస్తే మాత్రం మీకంతా కూడా మంచి జరుగుతుందండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. స్నానం ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీ పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి. అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా ఉంటుంది. మనం మానవులం కదండి, తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, అబద్ధాలు చెబుతూ ఉంటాం. కొన్ని పూర్వకర్మ శాపాలు, పాపాలు, అలానే కాకుండా గ్రహస్థితులు బాలేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలాంటి మంచి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు ఈ విధంగా స్నానం చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట. అలానే అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. ఇలా ఆచరించుకుంటూ ఎవరైతే స్నానం చేస్తారో వారికంతా కూడా మంచి జరిగి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక మీరు ఈ విధంగా స్నానం చేయండి. అమావాస్య కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. వీలుంటే ఉదయమే స్నానం చేయండి. అలా కుదరకపోతే ఏంటంటే కనుక ఇంటిని శుద్ధి చేసుకోండి. ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్ళను చల్లుకోండి. ఇలా ఎవరైతే ఈరోజు పసుపు నీటిని ఇంట్లో చల్లుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇలా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లటం వల్ల చాలా శుభప్రదంగా కూడా భావిస్తారు. ఇలా నీటిని చల్లేసుకున్న తర్వాత మీరేంటంటేనండి స్నానం చేసుకోండి. అలానే కాకుండా ఇంట్లో మనము ఈరోజు అంటే అమావాస్య కాబట్టి గుమ్మానికి పసుపు రాయటం ఇలాంటివి చేయకూడదు. నార్మల్గా ఏంటంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని శుభ్రం చేసుకోవటం, ఈరోజు వీలుంటే శివాలయానికి వెళ్ళటం, లేకపోతే ఏంటంటే మన ఇంట్లోనే మనం ఏంటంటే కనుక సింపుల్గా అమ్మవారికి పూజ చేసుకోవటం ఇలాంటివి చేసుకోవాలి. అలా చేస్తే ఫలితాలు అధికంగా ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. అమావాస్య అనేది ఇప్పుడు వచ్చేది 100 సంవత్సరాలకు వస్తుందండి. అత్యంత శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకుని వస్తుందన్నమాట. ఇలాంటి అమావాస్య కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుందన్నమాట. ఆ అమావాస్యకు అత్యంత శక్తి ఉంటుంది. ఇది లక్ష్మీదేవికి అంకితం చేయబడే అమావాస్య. అలానే కాకుండా ఈ అమావాస్య ఏంటంటే కనుక దైవంతో అంటే దైవానికి అంకితం చేయబడేది. అలానే వచ్చేసి ఏంటంటే ఈ అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి. ఈ అమావాస్య రోజున మనం ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని వేద పండితులు కూడా మనకు సూచించడం జరుగుతుంది. అందుకే అమావాస్య రోజున స్నానం చేసిన తర్వాత తలను వీరబోసుకోకండి, దూర ప్రయాణాలు చేయకండి, అంటే కాలికి నల్ల దారం కట్టుకోండి. అలా కట్టుకుంటే నరదిష్టి నుంచి మీరు బయటపడగలుగుతారు. అలానే కాకుండా ఈరోజు మీరు ఏంటంటేనండి ఎవరైనా ఎదురొస్తే కావచ్చు, ఇలా లేకపోతే ఏంటంటే కనుక మీరు ఏదైనా పడేసేటప్పుడు కావచ్చు, కొన్ని జాగ్రత్తలు పాటించండి. అలానే అమావాస్య కాబట్టి చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అమావాస్య అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజున మనం చేసే వ్యాపారాల పరంగా దిష్టి తీసుకోవచ్చు, ఇంటి పరంగా దిష్టి తీయొచ్చు. అలా తీసుకోవటం వల్ల ఏంటంటే దిష్టి పోతుందన్నమాట. పిల్లలకు కూడా దిష్టి తీయొచ్చు, పెద్దవారికి కూడా మనం దిష్టి తీసుకోవచ్చండి. ఇలా ఖచ్చితంగా ఏంటంటే అమావాస్య రోజున దిష్టి తీసుకోవాలి. అలా దిష్టి తీస్తే మనకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. దిష్టి దోషాల నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దిష్టి అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు. కాబట్టి మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు దిష్టి తీస్తే సరిపోతుంది. మంచి రిజల్ట్ని చూడగలుగుతారు. ఈ అమావాస్య నార్మల్గా చెప్పాలంటే కనుక శివుడికి అంకితం చేయబడుతుంది, అటు లక్ష్మీదేవి కూడా అంకితం చేయబడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే ఉదయం శివ పూజ చేసుకున్నప్పుడు కూడా సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి ఒక దీపారాధన సరే చేసుకోండి. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే అందులో ఒక యాలకాయని వేయండి. అలా వేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అమావాస్యకు ఎన్నో శక్తులు ఉంటాయండి. అంటే ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఇప్పుడు వచ్చే అమావాస్య కూడా చాలా శక్తులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఏంటంటే మీరు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకోండి. అలా వేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారు. ఈ రోజున స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక చిటికడంతా పసుపు, అలానే కాకుండా వేపాకులు ఉంటాయి కదండి, అవి వేసుకొని స్నానం చేయండి. అలా చేయటం వల్ల మీరైతే మంచి రిజల్ట్ని చూస్తారు. నీటిలో ఎవరైతే 5 వేపాకు రెబ్బలు, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చిటికడంత పసుపును ఆ నీటిలో కలుపుకొని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు, తప్పులు, అలానే కాకుండా మనకుండే ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయి. మన కష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలానే మనకేంటంటే కనుక కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ విధంగా స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది. శరీరంలో నుంచి మనకుండే దుష్ట శక్తులతో పాటు మనకు తెలియకుండా ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది. మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ విధంగా స్నానం అనేది ఆచరించండి. ఇలా స్నానం వీలుంటే ఉదయం సాయంత్రం చేయండి, లేకపోతే కుదరకపోతే ఒక్క పూటనైనా సరేనండి స్నానం చేయండి. 5 వేపాకు రెబ్బల్ని వేసుకోండి. అంటే ఇలా వేపాకులు ఉంటాయి కదా, వాటిని 5 వేసుకోండి.
వేసుకోండి ఆకులని. ఆ తర్వాత చిటికెడంతా పసుపు వేసుకొని స్నానం చేయండి. చాలా మంచిది, మీకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఏంటంటే ఉతికిన బట్టల్ని ధరించండి, నల్లటి వస్త్రాలను ధరించకూడదు. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక వీలుంటే శివాలయానికి వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేయటం కానీ, అలానే కాకుండా శివుడిని పూజించడం కానీ, ఆరాధించడం కానీ చేసుకోండి. ఆ అనంతరం ఏంటంటే కనుక మనకు జాతకంలో ఎన్నో కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. రాహుకేతు ప్రభావాలు, కుజ ప్రభావాలు అంటే ఇలా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి కదండి. శని బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తుంటాయి కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు మర్చిపోకుండా అంటే శివాలయం ప్రాంగణంలో ఒక చిన్న దీపం పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. శివాలయం ప్రాంగణంలో ఎవరైతే ఈరోజు దీపారాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే శివాలయం ప్రాంగణంలో వీలుంటే నువ్వుల నూనెతో అంటే ఒక చిన్న దీపం వెలిగించండి. చాలా మంచిదన్నమాట. చాలా వరకు కూడా మీరు అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం ఇంట్లో పెట్టినప్పుడు కూడా శివాలయం ప్రాంగణంలో ఇలా దీపం పెట్టడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి, శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే దీపారాధన చేయండి. జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యలు పోవాలనుకునేవారు ఈరోజు దీపం పెట్టిన తర్వాత చిటికెడన్ని నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు, ఆ నువ్వులను ఏంటంటే కనుక దీపంలో వేసి వెలిగించండి. అలా వెలిగించడం వల్ల అయితే చాలా వరకు కూడా మంచి రిజల్ట్ని చూస్తారు. జాతక సమస్యలతో పాటు అనేక రకాల ఇబ్బందులు కూడా పోతాయన్నమాట. ఇది కూడా ఆచరించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు అమావాస్య కదండి. అమావాస్య రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి, ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడడానికి మనకి ఏంటంటే అమావాస్య అనుకూలిస్తుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక 5 యాలకులు తీసుకోండి. 5 యాలకులు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇలా ఎవరైతే ఈ రోజు యాలకులతో పరిహారం చేసుకుంటారో వారికంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. 5 యాలకులను తీసేసుకొని చేతిలో పట్టుకొని అంటే మీరు సంకల్పం చెప్పుకొని ఆ యాలకులను ఏంటంటే కనుక పడేయాలి. అలా పడేయటం వల్ల మీకు అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా మీ ఎదుగుదల బాగుంటుంది. మీకుండే ఎన్నో రకాల సమస్యలకు కూడా పరిష్కారం అనేది లభిస్తుందన్నమాట. అమావాస్య రోజున యాలకులను పడేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ధనానికి ధనం వస్తుంది, మంచి పేరు ప్రతిష్టత కూడా లభిస్తుంది. అలానే కాకుండా ఆ తల్లి యొక్క చల్లని చూపు కూడా మన మీద ఉంటుందని చెప్పొచ్చు. అందుకే 5 యాలకులు తీసుకోండి, ఎడమ చేతిలో పట్టుకోండి, పట్టేసుకొని మీకు ఉండే సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత యాలకులను తీసేసుకొని మీరు ఏంటంటే కనుక వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి 5 యాలకులను ఏంటంటేనండి అక్కడ పడేయండి. ఇలా పడేసే ముందు ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి, మీరు వేప చెట్టుని తాకండి. తాకిన తర్వాత సంకల్పం చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు ఆ వేప చెట్టు దగ్గర ఈ 5 యాలకులను పడేయండి. ఇలా పడేయటం వల్ల ఏమవుతుందంటే కనుక వేప చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటూ ఉంటారు. అలానే కాకుండా వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. వేప చెట్టు చాలా పవిత్రమైనదండి, చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రోజున అంటే అతిపెద్ద అమావాస్య కదా, ఈ అమావాస్య చాలా పవర్తో కూడుకొని వస్తుంది. కాబట్టి ఎవరైతే వేప చెట్టు దగ్గర ఇది పడేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది, వారి జీవితం మారిపోతుంది, వారి కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలానే కాకుండా వారి తలరాతను సైతం మార్చడానికి యాలకులు చక్కగా సిద్ధిస్తాయి. కాబట్టి మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులతో పాటు కొన్ని సమస్యలను పోగొడతాయి అన్నమాట. అంటే మన ఎదుగుదలకు తోడ్పడతాయండి యాలకులు. మన ఎదుగుదల ఏంటంటే కనుక బాగుండేలాగా చేస్తాయన్నమాట. అందుకే ఇలా యాలకులను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఎవరైతే ఈ పనిని చేస్తారో అలాంటి వారికి ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి, దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహం పుష్కలంగా కలగడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. శాస్త్రాల ప్రకారం అంటే మనకు పరిహార శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుంది. అమావాస్య రోజున వేప చెట్టుని తాకినా వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక చక్కగండి మనము అంటే యాలకులను పడేసిన అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట. మన ఎదుగుదల అంటే మనం అలాగే ఉండిపోతాము. మనకంటే చాలా వరకు కూడా బీదవాళ్ళు కూడా ఏంటంటే కనుక ఎదుగుతూ ఉంటారు, మనం ఎదగలేకపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు చక్కగా సిద్ధించే పరిహారం అనమాట. అందుకే ఈ విధంగా ఆచరించండి. ఇలా మీరు పడేసేటప్పుడు కావాలంటే మీరేంటంటే కనుక ఈ విధంగా సంకల్పం చెప్పుకోండి, ఇంకా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇరుగువారు ఎదుగుతున్నారు, పొరుగువారు ఎదుగుతున్నారు, మేము ఎదగలేకపోతున్నాము, మా లైఫ్లో ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉండిపోయింది, మేము కూడా లైఫ్లో ఎదగాలి, చక్కగా సెటిల్ అవ్వాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనేసి మనం సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత యాలకులని పడేసుకుంటే చాలా మంచిదండి. అంటే ఇలా మీరు ఇది ఒకటే చెప్పమని కాదు, మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుంది, ఏ సమస్య ఉంటుంది, అలానే కాకుండా ధనానికి సంబంధించిన ఒకవేళ సమస్య ఇబ్బంది ఉన్నట్టయితే అది కూడా చెప్పుకోండి. అది కూడా చెప్పేసుకొని చక్కగా యాలకులని అక్కడ ఆ ప్రదేశంలో వేప చెట్టు దగ్గరే పడేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకూడదు, చూడకుండా ఇంటికి వచ్చేయాలి. వచ్చేస్తే సరిపోతుందన్నమాట. దానికి మనకేంటంటే కనుక అధికంగా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం, చూసి ఆశ్చర్యపోగలుగుతాం. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకొని దైవానుగ్రహంతో మనం దూసుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అంత బాగా ఉపయోగపడుతుందండి. నార్మల్గా అమావాస్య రోజున ఏంటంటే కనుక పితృతర్పణాలు వదలటం,
అలానే కాకుండా కొన్ని విధి విధానాలను ఆచరించడం, కొన్ని పరిహారాలను చేసుకోవటం, దిష్టిని తొలగించుకోవటం, ఇంటి గుమ్మాలకు కొన్ని పరిహారాలు అంటే చేసుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుందండి. కానీ దేని శక్తి దానికి ఉంటుంది. దేని అంటే శక్తి దానితో కూడి వస్తుందన్నమాట. కొన్నిసార్లు అమావాస్య ఏంటంటే చాలా పవర్ఫుల్గా వస్తుందండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడిన అమావాస్య మళ్ళీ ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అలానే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇలాంటి ఇప్పుడు మనకు కుంభమేళ ఉంది కదా, అది అతి పెద్ద కుంభమేళ అండి. ఇది 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న కుంభమేళ. కాబట్టి ఈ కుంభమేళ మధ్యలో ఏంటంటే కనుక మనకి అమావాస్య వస్తుంది కదా, రేపు అమావాస్య బుధవారం 29. అలా రావటం చాలా విశేషమని పెద్ద పెద్ద గురువులు, అలానే కాకుండా సాధువులు, మునులు, అలానే వచ్చేసి ఏంటంటే కనుక పండితులు కూడా సూచించడం జరుగుతుందన్నమాట. ఇలాంటి అమావాస్య రోజుని ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని వారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు స్నానం చేసే నీటిలో అలా పసుపు వేపాకు వేసుకొని చేయటం, అలానే కాకుండా యాలకులతో ఈ పనిని చేసుకోవటం. ఆ తర్వాత ఏంటంటే కనుక మనం ముందు చెప్పాం కదండి దిష్టి తీసుకోవాలని, ఇలా దిష్టి తీసుకోండి. ఈ విధంగా దిష్టి తీస్తే మాత్రం తొందరగా తొలగిపోతుంది. అలానే కాకుండా దిష్టి నుంచి మీరు బయటపడతారు. గుర్తుపెట్టుకోండి, ఇది దిష్టి పరంగా కాదు, మనము అంటే ఇప్పుడు దీని గురించి చెప్పుకుందామండి. ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా అండి మనపై ఎవరో ఏదైనా చేయించారనుకోండి, దానికోసం మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతుంటాం. ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్దగా దానికి పరిష్కారం లభించదు. అంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు, ఎవరేం చేస్తున్నారో కూడా అర్థం కాదు. అలా చేయించినప్పుడు ఏదైనా మనకు తాకినప్పుడు, గాలి సోకినప్పుడు, లేదంటే కనుక మనకి ఏదైనా సరే చెడుగా అంటే మనకి ఇలా తాకినప్పుడు ఏంటంటే కనుక మనం కొంచెం అయోమయ పరిస్థితిలో పడిపోతూ ఉంటాము. ప్రతిసారి కూడా కోపం వస్తూ ఉంటుంది, డిప్రెషన్లో ఉండిపోతాము, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద గట్టిగా అరుస్తూ ఉంటాము. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియక కొన్ని అంటే సిచ్యువేషన్స్లో మనం చాలా బాధపడిపోతాం. మనం ఒక్కరమే నవ్వుకోవటం, నిద్రపోతే చాలా వరకు కూడా పిచ్చి పిచ్చి కళలు రావటం, నిద్రలో మనం ఏంటంటే కనుక పక్క తడుపుకోవటం, ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటామన్నమాట. గాలి సోకిన వ్యక్తికి ఏంటంటే కనుక అనారోగ్య సమస్య వచ్చి చిక్కిపోవటం, బక్కపల్చగా అయిపోవటం, అసలు చాలా వరకు కూడా ఇంకా సమస్యలు వస్తూనే ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు వచ్చే అమావాస్య బుధవారంతో వస్తుంది కదా, సాయంత్రం గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చెప్పి పనిని చేసేసుకోండి, మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టకుండా చేసుకునే పరిహారం ఈ పరిహారం ద్వారా మీకు అంటే మంచి లాభం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యలతో పాటు మీకుండే దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉండే చెడంతా కూడా పూర్తిగా తొలగిపోయి మీకు అంటే మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే ఒక చెంబుని తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు రాగి చెంబుడు తీసుకోవచ్చు, నార్మల్గా మన ఇంట్లో ఉండే చెంబులు ఏవైనా సరే తీసుకోండి. నిండుగా నీళ్ళని తీసుకోండి. నిండుగా అంటే కనుక కొంచెం తక్కువగా తీసుకోండి, మరి అంత నిండుగా తీసుకోకండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో 1 స్పూన్ అంతా పసుపు, 1 స్పూన్ అన్ని ఆవాలు, ఆ తర్వాత 1 స్పూన్ అంతా మనము అంటే ఉప్పు పోసేయాలి. ఈ 3 కలుస్తున్నాయి కదా, ఈ 3 చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. ఈ 3 ఏంటంటే కనుక దిష్టి దోషంతో పాటు కొన్ని రకాల ఇబ్బందులతో పాటు చెడుగాలితో పాటు చాతబడిని కూడా తొలగించేంత శక్తి ఈ 3టికి అమావాస్యకు ఉంటుందన్నమాట. అంటే ఈ 3 కలిపినప్పుడు అందులో ఒక శక్తి ఏంటంటే కనుకనండి మనకు బయటికి వస్తుంది. ఆ శక్తి వల్లనే అంటే ఆ యొక్క పదార్థాలలో దాగి ఉన్న శక్తి వల్లనే ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది. నీళ్లు నానాడిగా చెప్పబడితే పసుపు లక్ష్మీదేవికి ఇష్టం, పార్వతీదేవికి, దేవతలకు, దేవులకు అందరికి ఇష్టం. ఉప్పు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు, మనందరికీ తెలిసింది. ఇక ఆ తర్వాత ఈ ఆవాలు మాత్రం మనకు పరిహార పరంగా చెప్పాలంటే కనుక ఈ అమావాస్యలు, అలానే కాకుండా పౌర్ణములు, అష్టములు, పంచములు ఇలా వస్తూ ఉంటాయి కదా, అలాంటి రోజుల్లో ఆవాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట. రాదు అని కాదండి, ఫలితం అయితే ఉంటుంది. ఇలా చెంబడి నీటిలో ఇవన్నీ కూడా 1 స్పూన్ పోసేసిన తర్వాత తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఆ నీటిని తీసుకెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో పోస్తే వెంటనే ఫలితం ఉంటుంది. ఇలా తల చుట్టూదా తిప్పేటప్పుడు తూర్పు ముఖంగా నించోండి. తూర్పు ముఖంగా నించున్న తర్వాత తల చుట్టూదా చెంబుని తీసుకొని తిప్పుకొని ఆ తర్వాత ఆ నీటిని బయటపడేయండి. అలా అని ఇతరులకు హాని కలిగించేలాగా పోయకండి. కొంచెం పక్కకు ఒక సైడ్కు కొంచెం దూరంగా పోసేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ చెంబు కడిగి ఆ తర్వాత మనం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. వెంటనే మనం బాగైపోతామని కాదు, కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. మెల్లిమెల్లిగా ఏంటంటే కనుక ఆ సమస్య నుంచి బయటికి రాగలుగుతాం. కొంచెం భారం దిగిపోతుంది, బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది, మనం ముందులాగా యాక్టివ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఒక రాత్రి నిద్రపోతూ తెల్లారిన తర్వాత రిజల్ట్ని మనం చూస్తామన్నమాట. ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా, కావున ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తీసేసుకుని చక్కగా దైవానుగ్రహాన్ని కలిగించుకోండి. అలానే కాకుండా అష్టైశ్వర్యాలు కలిగేలాగా మీకు ఉపయోగం